Hi, good morning all. సో లాస్ట్ క్లాస్లో మనం OCl2 అన్నిటికన్నా ఎక్కువ బాండ్ యాంగిల్ ఉంటుంది అని మనం చూసాం. రూల్ నెంబర్ 1 ప్రకారం అయితే లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటే బాండ్ యాంగిల్ తక్కువ ఉండాలి. సో CH4లో లోన్ పేర్స్ 0 కాబట్టి బాండ్ యాంగిల్ ఎక్కువ ఉంటుంది. PH3లో నో హైబ్రిడైజేషన్, NH3లో ఒక్క లోన్ పేర్ ఎలక్ట్రాన్ ఉంది. PH3లో కూడా ఒక్క లోన్ పేర్ ఎలక్ట్రాన్ ఉంది, బట్ నో హైబ్రిడైజేషన్. సో లీస్ట్ బాండ్ యాంగిల్ ఉండాలి అనుకుంటాం. OCl2కి వచ్చేసరికి ఇక్కడ 2 లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది అన్నిటికన్నా లీస్ట్గా బాండ్ యాంగిల్ ఉండాలి అనుకుంటాము. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇందులోనే హైయెస్ట్ బాండ్ యాంగిల్ ఉంది. ఇక్కడ ఏ కాంపౌండ్, బి కాంపౌండ్, డి కాంపౌండ్ ఈ మూడు కూడా sp3 హైబ్రిడైజేషనే. మరి అన్నిట్లలో 109 degrees 28 minutes ఉండాలి అని అనుకుంటాము. కానీ బాండ్ యాంగిల్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లోన్ పేర్ అన్న. ఇక రెండవ రూల్ ఏంట్రా అంటే బాండ్ యాంగిల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రోనెగటివిటీ అన్న. మరి ఇక్కడ బాండ్ యాంగిల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రోనెగటివిటీ. ఇందులో క్లోరిన్ ఉంది. సో క్లోరిన్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ కాబట్టి బాండ్ యాంగిల్ ఎక్కువ ఉండాలి అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఇంకొకటి ఏంట్రా అంటే నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేర్ అనేది డామినేట్ చేస్తుంది. అంటే ఆక్సిజన్కి క్లోరిన్కి మధ్య ఉన్నటువంటి బాండ్ వల్ల అక్కడ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటాయి. చూడండి, చూపిస్తాను. వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పెయిర్ రిపల్షన్ థియరీ అంటే వ్యాలెన్సీ షెల్లో సెంట్రల్ ఆటమ్ వ్యాలెన్సీ షెల్లో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రాన్స్ రిపల్షన్ థియరీ. ఇప్పుడు ఏంటి, సెంట్రల్ ఆటమ్ సరౌండింగ్ ఉన్నటువంటి ఈ క్లోరిన్లో 3 నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పెయిర్స్ ఉన్నాయి. చూసారా? ఎస్, ఇది అన్నమాట. వీటి మధ్య ఉన్నటువంటి రిపల్షన్ ఏంట్రా అంటే ఈ సెంట్రల్ ఆటమ్ మధ్య ఉన్నటువంటి వ్యాలెన్సీ షెల్లో ఉన్నటువంటి నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ మధ్య ఉన్నటువంటి రిపల్షన్ కన్నా ఎక్కువ. అంటే VSEPR థియరీ కన్నా నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ అనేది డామినేట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ పైనుంచి మనకు రిపల్షన్స్ వస్తే కూడా కింద ఉన్నటువంటి ఈ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ రిపల్షన్స్ ఎక్కువ ఉండడం వలన బాండ్ అనేది ఎక్స్పాండ్ అయింది. అందుకే ఇక్కడ మనం 11 degrees అని చెప్పాము. దీనికి కారణం ఏంట్రా అంటే నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేర్ అనేది డామినేట్ చేసింది. నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేర్ అనేది డామినేట్ చేసింది. అంటే వ్యాలెన్సీ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ కన్నా నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ అనేది డామినేట్ చేసింది. అందుకే OCl2లో బాండ్ యాంగిల్ ఎక్కువ. NF3PF3 మరి రెండిట్లలో కూడా లోన్ పేర్స్ ఒకటే. రెండు కూడా sp3 హైబ్రిడైజేషన్. మరి బాండ్ యాంగిల్ NF3కి ఎక్కువ, PF3కి తక్కువ. NF3కి ఎక్కువ, PF3కి తక్కువ. ఇక్కడ కారణం ఏంట్రా అంటే సెంట్రల్ ఆటమ్ ఎలక్ట్రోనెగటివిటీ. ఇంకొక ఫ్యాక్టర్ ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ యాంగిల్. సో నైట్రోజన్కి ఎక్కువ కాబట్టి ఎలక్ట్రోనెగటివిటీ, అందుకే బాండ్ యాంగిల్ ఎక్కువ. ఇక్కడ సరౌండింగ్ ఆటమ్స్ అన్ని కూడా సేమ్ ఉన్నాయి. ఫ్లోరిన్ కాబట్టి సెంట్రల్ ఆటమ్ ఎలక్ట్రోనెగటివిటీ మనం కన్సిడర్ చేయాలి. అలానే కార్బన్ సిలికాన్ తీసుకున్నట్లయితే కార్బన్ ఎలక్ట్రోనెగటివిటీ సిలికాన్ కన్నా ఎక్కువ. మరి అలాంటప్పుడు కార్బన్ CF4 ఎక్కువ ఉండాలి కదా SiF4 కన్నా. కానీ రెండు కూడా సమానంగానే ఉన్నాయి. ఇక్కడ కారణం ఏంట్రా అంటే హైబ్రిడైజేషన్ రెండిట్లలో సేమ్ ఉంది. లోన్ పేర్స్ అనేటివి కూడా ఏంటంటే రెండిట్లలో 0 ఉంది. అంటే రెండిట్లలో సేమ్ ఉన్నాయి.
నెక్స్ట్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పెయిర్ రిపల్షన్ అనేది దీనికి అప్లికబుల్ కాదు. నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పెయిర్ రిపల్షన్ అనేది అప్లికబుల్ కాదు. ఎందుకు కాదు? అదొకటి, ఎందుకు కాదు. ఓకేనా? రెండిట్లో సేమ్ ఉంది అంటే దీంతో పాటు ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉండాలి. చూడండి, కండిషన్ ఫర్ రూల్ నెంబర్ 2, బాండ్ యాంగిల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ సెంట్రల్ ఆటమ్. సెంట్రల్ ఆటమ్ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటే బాండ్ యాంగిల్ ఎక్కువ. ఇందులో ఏంటి? హైబ్రిడైజేషన్ సేమ్ ఉండాలి. నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ షుడ్ నాట్ డామినేట్గా ఉండాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఆన్ సెంట్రల్ ఆటమ్ సేమ్ ఉండాలి. లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ రెండిట్లలో సేమ్ అన్న ఉండాలి, లేకపోతే అస్సలు ఉండకూడదు, 0 ఉండాలి. ఇలాంటి కండిషన్లో మనం బాండ్ యాంగిల్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ సెంట్రల్ ఆటమ్ అని మనం చూసుకోవాలి. బాగుంది. ఇప్పుడు చూడండి, రూల్ నెంబర్ 3, బాండ్ యాంగిల్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ సైడ్ ఆటమ్. ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ సైడ్ ఆటమ్. చూడండి, NH3 NF3, NH3 NF3. సో రెండిట్లలో లోన్ పేర్స్ సేమ్, రెండిట్లలో హైబ్రిడైజేషన్ సేమ్. ఏం? sp3 హైబ్రిడైజేషన్. ఇప్పుడు ఏం చూసుకోవాలి? ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ సైడ్ ఆటమ్. NH3లో హైడ్రోజన్ ఉంది అంటే లో ఎలక్ట్రోనెగటివిటీ, అంటే ఎలక్ట్రోనెగటివిటీ సైడ్ ఆటమ్ లో అన్నప్పుడు బాండ్ యాంగిల్ మోర్. NF3లో ఫ్లోరిన్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ, కాబట్టి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ అన్నప్పుడు బాండ్ యాంగిల్ తక్కువ. అందుకే NF3కి బాండ్ యాంగిల్ తక్కువ ఉంటుంది, NH3కి బాండ్ యాంగిల్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ రెండవ ఎగ్జాంపుల్ H2O OF2. రెండిట్లలో చూద్దాం. సెంట్రల్ ఆటమ్ ఆక్సిజన్ సేమ్. సరౌండింగ్ ఆటమ్ చూసుకోవాలి, ఇక్కడేమో హైడ్రోజన్స్, అక్కడేమో ఫ్లోరిన్, సేమ్. సో ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటే బాండ్ యాంగిల్ తక్కువ, కాబట్టి OF2కు బాండ్ యాంగిల్ తక్కువ, H2Oకి బాండ్ యాంగిల్ ఎక్కువ. ఎందుకు అంటే యు అప్లై ద రూల్ నెంబర్ 3, బాండ్ యాంగిల్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ సైడ్ ఆటమ్. ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ సైడ్ ఆటమ్. నౌ కండిషన్ ఫర్ రూల్ నెంబర్ 3. కండిషన్స్ ఏంటి చూడండి. నెంబర్ 1, రెండిట్లలో హైబ్రిడైజేషన్ సేమ్ ఉండాలి. NBEPR షుడ్ నాట్ డామినేట్. NBEPR అనేది డామినేట్ చేయకూడదు. సెంట్రల్ ఆటమ్ అండ్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్ సేమ్ ఉండాలి. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, NH3కి NF3కి కంపారిజన్ చేస్తే NH3 ఈజ్ మోర్. మరి CH4 CF3 బాగుంది, CH4 CF3. మరి రెండిటికి బాండ్ యాంగిల్ సేమ్, కాకపోతే ఏంటి? CH4కి ఎక్కువ ఉండాలా, CF4కి తక్కువ ఉండాలి. ఎందుకు? పైదాన్ని బట్టి చూస్తే సరౌండింగ్ ఆటమ్స్ ఏంటి? ఇక్కడ హైడ్రోజన్స్ కదా, మరి ఇక్కడ సరౌండింగ్ ఆటమ్ ఫ్లోరిన్ కదా. మరి ఫ్లోరిన్ అన్నప్పుడు ఏంట్రా అంటే నీకు ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కదా, మరి బాండ్ యాంగిల్ తక్కువ ఉండాలి కదా. CH4 గ్రేటర్ దాన్ CF4 ఉండాలి, కానీ రెండిట్లలో ఈక్వల్. ఎందుకు ఈక్వల్ ఉంది? CH4 గ్రేటర్ దాన్ CF4 ఉండాలి కదా. డౌట్ వస్తుంది కదా, ఎందుకంటే రూల్ నెంబర్ 3, బాండ్ యాంగిల్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సరౌండింగ్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్స్. చూడండి, హైబ్రిడైజేషన్ సేమ్ ఉండాలి, నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేర్ డస్ నాట్ డామినేట్ ఉండాలి, నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ 0 ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? VSEPR అనేది డెడ్ అయిపోతుంది, అంటే దాన్ని మనం కన్సిడర్ చేయలేము. ఆల్ బాండ్ యాంగిల్స్
are equal. All bond angles are equal. అయితే ఇక్కడ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పెయిర్ డస్ నాట్ డామినేట్ అంటున్నారు, ఒక్కసారేమో డామినేట్ అంటున్నారు. అసలు నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పెయిర్ రిపల్షన్ ఎప్పుడు డామినేట్ అవుతుంది, ఎప్పుడు డామినేట్ కాదు, ఇది మనకు తెలియాలా. ఇప్పుడు చూడండి, CH4 sp3 hybridization 109 degrees 28 minutes బాండ్ యాంగిల్. BH4 మైనస్ బోరాన్ థర్డ్ గ్రూప్ కాబట్టి వ్యాలెన్స్ షెల్లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక మైనస్ అంటున్నాం కాబట్టి ఒక ఎలక్ట్రాన్ యాడ్ అవుతుంది. టోటల్ 4 హైడ్రోజన్స్ కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ 4. అందుకే sp3 హైబ్రిడైజేషన్ 0 లోన్ పెయిర్స్. CH4లో కూడా 0 లోన్ పెయిర్స్. BF4 మైనస్ ఇది కూడా 0 లోన్ పెయిర్స్. sp3 హైబ్రిడైజేషన్. NH4 ప్లస్ అన్నప్పుడు నైట్రోజన్ 5th గ్రూప్ ప్లస్ అన్నా కాబట్టి ఒక ఎలక్ట్రాన్ పోతుంది. 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఒక హైడ్రోజన్కి ఇచ్చేస్తుంది. కాబట్టి sp3 హైబ్రిడైజేషన్ 0 లోన్ పెయిర్స్. PH4 ప్లస్ సేమ్. CF4 sp3 హైబ్రిడైజేషన్ 0 లోన్ పెయిర్స్. నెక్స్ట్ CCl4 కార్బన్ ఎస్ 0 లోన్ పెయిర్స్. sp3 హైబ్రిడైజేషన్. SiCl4 సిలికాన్లో కూడా 4th గ్రూప్ కాబట్టి 4 ఎలక్ట్రాన్స్ 4 క్లోరిన్స్ పోతుంది. sp3 హైబ్రిడైజేషన్ 0 లోన్ పెయిర్స్. SiF4 sp3 హైబ్రిడైజేషన్ 0 లోన్ పెయిర్స్. SnCl4 sp3 హైబ్రిడైజేషన్ 0 లోన్ పెయిర్స్. నెక్స్ట్ SO4 -2 sp3 హైబ్రిడైజేషన్ 0 లోన్ పెయిర్స్. PO4 -3 sp3 హైబ్రిడైజేషన్ 0 లోన్ పెయిర్స్. వీటన్నిటికీ కూడా బాండ్ యాంగిల్ ఏంట్రా అంటే 109 degrees 28 minutes ఉంటుంది. అయితే SnF4 కనుక తీసుకుంటే SnCl4లో మాత్రం 109 degrees 28 minutes. అదే SnF4 కనుక తీసుకుంటే ఇందులో 4 ఉండదు. ఇది పాలిమరైజేషన్ జరిగి మన కోఆర్డినేషన్ నెంబర్ 6 అయ్యి ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్గా ఉంటుంది, కానీ మనకు టెట్రాహైడ్రల్ మేనర్లో ఉండదు SnF4. ఎందుకు చూడండి, SnCl4లో ఏంట్రా అంటే క్లోరిన్ క్లోరిన్ క్లోరిన్, ఓకే, క్లోరిన్ 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 ఇవి కాబట్టి ఇక్కడ లార్జర్ అటామిక్ సైజ్ క్లోరిన్ కాబట్టి ఈ బాండ్ ఎక్స్పాండ్ అనేది ఇక్కడ జరగలేదు. అదే SnF4లో ఏమవుతుందంటే సెంట్రల్ ఆటమ్ టిన్లో వేకెంట్ డి ఆర్బిటాల్స్ అనేటివి ఉంటాయి కాబట్టి అక్కడ ఏమవుతుందంటే ఫ్లోరిన్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేది డొనేషన్ జరిగి అక్కడ బాండ్ ఎక్స్పాన్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది. అందుకే కోఆర్డినేషన్ నెంబర్ 6 డిస్టార్టెడ్ ఆక్టాహైడ్రల్ జామెట్రీలోకి పోతుంది. SnCl4లో ఏంట్రా అంటే క్లోరిన్ అనేది లార్జర్ అటామిక్ సైజ్ కాబట్టి ఫ్లోరిన్ కన్నా లో ఎలక్ట్రోనెగటివిటీ కాబట్టి ఇది ఎక్స్పాండ్ చేసుకోలేదు. చూడండి, CF4 CCl4 లోన్ పెయిర్స్ 0 ఈక్వల్. SiF4 SiCl4 ఈక్వల్. బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes. అదే SnF4 SnCl4 నాట్ ఈక్వల్. ఎందుకంటే ఇంతకుముందే మనం రీజన్ చెప్పాం, కోఆర్డినేటర్ నెంబర్ 6కి పోవడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఆక్టాహైడ్రల్ జామెట్రీలోకి వెళ్ళిపోతుంది. డ్యూ టు అవైలబిలిటీ ఆఫ్ డి ఆర్బిటాల్ అండ్ లార్జర్ అటామిక్ సైజ్ అండ్ ఫ్లోరిన్ is a powerful electronegativity easily undergoes polymerization process. But SnCl4, of course, tin, larger atomic size, availability of d orbital, but chlorine, larger atomic size and low electronegativity compared to fluorine. So it is not undergoes expansion of కోఆర్డినేషన్ నంబర్. ఇక్కడ SnCl4లో కోఆర్డినేషన్ నంబర్ 4గానే ఉంటుంది కానీ 6గా రాదు. ఇది చూడండి, PF3 A PF3 B ASCl3
సి AsF3. మూడిట్లలో sp3 హైబ్రిడేషన్, sp3 హైబ్రిడేషన్, sp3 హైబ్రిడేషన్. లోన్ పేర్స్ 1 1 1. రూల్ నెంబర్ 2 డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ సెంట్రల్ ఆటమ్. కాబట్టి ఫాస్ఫరస్ మోర్ ఎలక్ట్రోనెగటివిటీ కాబట్టి ఫాస్ఫరస్కి ఎక్కువ. నెక్స్ట్ రూల్ నెంబర్ 3 ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ సైడ్ ఆటమ్స్. మరి సైడ్ ఆటమ్స్ అన్నప్పుడు ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ సైడ్ ఆటమ్స్. మరి ఫ్లోరిన్. మరి ఫ్లోరిన్ హైలీ ఎలక్ట్రోనెగటివిటీ కదా. మరి ఇప్పుడు బాండ్ యాంగిల్ ఏం కావాలా? తక్కువ కావాలా. మరి PF3కి తక్కువ ఉండాలి కదా, ఎక్కువ వచ్చింది. ఎందుకు అంటే రూల్ నెంబర్ 2, రూల్ నెంబర్ 3. ఒకదానికేమో రూల్ నెంబర్ 2 సపోర్ట్ చేస్తుంది, ఇంకోటేమో రూల్ నెంబర్ 3 సపోర్ట్ చేస్తుంది. PF3కి రూల్ నెంబర్ 2 సపోర్ట్ చేస్తుంది. మరి రూల్ నెంబర్ 3 AsClకి సపోర్ట్ చేస్తుంది. అవునా? మరి PF3 is greater than AsCl3 than AsF3 అంటున్నాం. ఎందుకు అంటే ఇక్కడ ఇంకొకటి ఏదో డామినేట్ చేస్తూ ఉంది. చూడండి ఎంత ఉందో BSCPR థియరీలోనే. ఓకేనా? సో ఒక్కొక్క రూల్ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి, ఆలోచించి కాన్సెప్ట్ అనేది రంగరించాలి. అవునా? చూడడానికేమో అన్నిట్లలో ఈజీగానే అనిపిస్తుంది, కానీ ఒక్కొక్క రూల్ చూస్తూ ఉంటే ఎంత మ్యాటర్ ఉందో మనకు అర్థమవుతుంది. కాబట్టి మిత్రులకు అందరికీ తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, గంట సింబల్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మిత్రులందరికీ కూడా చేరవేసే బాధ్యత మీదే. మళ్ళీ నేను చెప్పను, సబ్జెక్ట్లోకి నేను కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తాను. ఓకేనా? మరి PF3కి ఎందుకు ఎక్కువ అవుతుంది, AsCl3కి ఎందుకు తక్కువ అవుతుంది చూద్దాం. చూడండి, H2O OF2 బాగుంది, హై ఎలక్ట్రోనెగటివిటీ కదా. మరి హై ఎలక్ట్రోనెగటివిటీ అన్నప్పుడు లో బాండ్ యాంగిల్ కదా, అందుకే OF2కు తక్కువ, H2Oకి ఎక్కువ అన్నాం. బాగుంది, చాలా బాగుంది. రెండో దానికి రా, H2O OCl2. మరి హై ఎలక్ట్రోనెగటివిటీ కదా క్లోరిన్కి, మరి తక్కువ ఉండాలి, ఈ ఆర్డర్లో ఉండాలి. కానీ ఈ ఆర్డర్లో ఉండదు. OCl2కి ఎక్కువ, H2Oకి తక్కువ. పైదేమో H2Oకి ఎక్కువ, OF2కు తక్కువ అంటున్నావు. ఎందుకు? సరౌండింగ్ ఆటమ్ హై ఎలక్ట్రోనెగటివిటీ కాబట్టి రూల్ నెంబర్ 3 అనేది అప్లై చేస్తున్నావు. బాగుంది. మరి కింది దానికి కూడా రూల్ నెంబర్ 3 అప్లై చేయాలి కదా. నువ్వు బాగా ఆలోచన చేయండి. రూల్ నెంబర్ 3 ఇదే కదా. చూడండి, రూల్ నెంబర్ 3 ఏమన్నాం? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ సైడ్ ఆటమ్. అంటే ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటే బాండ్ యాంగిల్ తక్కువ, అది దాని మీనింగ్. ఇప్పుడు దీనికి అప్లై చేద్దాం. మరి అప్లై చేశారు కదా, ఎస్, పైదానికి అప్లై చేశారు. ఓకే, ఫ్లోరిన్ హైలీ ఎలక్ట్రోనెగటివిటీ సరౌండింగ్ ఆటమ్గా ఉంది కాబట్టి దానికి లో బాండ్ యాంగిల్ ఉండాలి. బాగుంది. మరి కింది దానికి కూడా అదే చెప్పాలి కదా. ఒకరికి ఒక నీతి చెప్తే ఇంకొకరికి కూడా అదే నీతి చెప్పాలి కదా. చూడండి, కెమిస్ట్రీలో ఎంత ఉంది అంటే న్యాయ నిర్ణేత ఏ విధంగా చేయాలి అనేది చెప్తా ఉంది. ఒకరికొక రూలు ఉండకూడదంట. మళ్ళీ కింది దాంట్లో రూల్ తప్పినట్లే కదా. రూల్ తప్పడం కాదు, అక్కడ ఇంకొక ఏదో కాన్సెప్ట్ ఉండాలా. మరి ఈ విధంగా అనుకుంటాం, కానీ ఈ విధంగా ఉండదు. ఇది కరెక్ట్. మరి వాటర్కి OCl2కి ఎందుకు ఆ రూలు వర్తించదు? ఇక్కడ ఏంట్రా అంటే నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పెయిర్ డామినేషన్ అనేది ఇక్కడ వర్తిస్తుంది. నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పెయిర్ రిపల్షన్ అంటే VSCPR రిపల్షన్ కన్నా
నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ డామినేషన్ ఉంటుంది. పై దాంట్లో విఎస్సిపిఆర్ థియరీ ప్రకారమే డామినేషన్ జరుగుతుంది కానీ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ అనేది ఉండదు. రెండవ దాంట్లో మాత్రం విఎస్సిపిఆర్ థియరీ డామినేషన్ ఉండదు, నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ డామినేషనే ఉంటుంది. అంటే ఇక్కడ మనకు క్లియర్గా స్పష్టంగా ఒకటి అర్థమవుతుంది, అసలు నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ అనేది ఎప్పుడు మనం అప్లై చేయాలి సార్, ఎటువంటి మాలిక్యూల్కి మనం అప్లై చేయాలి? విఎస్సిపిఆర్ థియరీ, నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ రెండిట్లలో ఏది డామినేషన్? నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ డామినేషన్ ఎప్పటికే కానీ. అది ఉంది అంటే బాండ్ యాంగిల్ ఎక్కువ, అది లేదు అంటే విఎస్సిపిఆర్ థియరీ ప్రకారం చెప్తావు కాబట్టి విఎస్సిపిఆర్ థియరీ ప్రకారం ఏమవుతుందంటే లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్ వల్ల బాండ్ యాంగిల్ తగ్గుతుంది. రెండే గుర్తుపెట్టుకోవాలి మీరు. విఎస్ఈపిఆర్ థియరీ ప్రకారం బాండ్ యాంగిల్ తక్కువ, ఎన్బిఈపిఆర్ థియరీ ప్రకారం బాండ్ యాంగిల్ ఎక్కువ. సరే సార్, ఎన్బిఈపిఆర్ అనేది ఎప్పుడు మనకు వర్తిస్తుంది? ఎటువంటి మాలిక్యూల్లో మనం ఎన్బిఈపిఆర్ను మనం అప్లై చేయాలి? ఏ మాలిక్యూల్ అప్లై చేయాలి, ఏ మాలిక్యూల్కు అప్లై చేయకూడదు? ఎటువంటి ఆటమ్స్ ఉన్నప్పుడు మనం ఎన్బిఈపిఆర్ను మనం ఫాలో కావాలి, ఎటువంటి ఆటమ్స్ ఉన్నప్పుడు ఎన్బిఈపిఆర్ అనేది వర్తించదు? ఈ కండిషన్ తెలిస్తే మాలిక్యూల్ చూస్తేనే టక్కున నువ్వు చెప్పవచ్చు. ఓకేనా? రైట్. ఇప్పుడు కండిషన్ చెప్తాను, చూడండి, బాగా వినండి, చాలా జాగ్రత్తగా. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, ప్లీజ్ అందరూ కూడా ఏంట్రా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ రూల్స్ అనేటివి ఏంట్రా అంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి కాబట్టి వీడియోను 1కి 2 సార్లు మీరు చూసుకొని ఫాలో కండి. సింపుల్ కాన్సెప్ట్ని నేను చెప్తూ ఉన్నాను కాబట్టి ఆ రూల్స్ ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇప్పుడు నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తాను, దాన్ని బట్టి క్లియర్గా మనకు అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఎన్బిఈపిఆర్ వర్తించదు, కేవలం రూల్ నెంబర్ 3నే వర్తిస్తుంది. రెండవ ఎగ్జాంపుల్కి ఏంట్రా అంటే హై ఎలక్ట్రోనెగటివిటీ అంటే రూల్ నెంబర్ 3 ఉన్నా దానికన్నా ఎక్కువ డామినేషన్ ఏదిరా అంటే ఎన్బిఈపిఆర్. అంటే క్లోరిన్లో చూడండి, లోన్ పేర్ ఎలక్ట్రాన్, ఈ క్లోరిన్ ఆటంలో 3 లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఈ క్లోరిన్ ఆటంలో 3 లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ లోన్ పేర్ అంటే నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పెయిర్స్, అంటే బంధంలో పాల్గొనకుండా స్వేచ్ఛగా ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల మధ్య వికర్షణ. అదే ఫ్లోరిన్లో నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్లు ఉన్నా వాటి మధ్య రిపల్షన్ అనేది ఉండదు. అంటే పైన ఉన్నటువంటి వ్యాలెన్సియేషన్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల మధ్య రిపల్షన్తో పోలిస్తే దీని రిపల్షన్ తక్కువ కాబట్టి బాండ్ యాంగిల్ అనేది తగ్గుతుంది. మరి పైన ఎందుకు తగ్గుతుంది, కింద ఎందుకు పెరుగుతుంది? అసలు OF2లో ఎన్బిఈపిఆర్ అనేది ఎందుకు వర్తించదు? OCl2లో ఎన్బిఈపిఆర్ ఎందుకు వర్తిస్తుంది? కాబట్టి విఎస్సిపిఆర్ కన్నా ఎన్బిఈపిఆర్ అనేది డామినేషన్ జరుగుతుంది. మరి నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ అనేది ఎప్పుడు డామినేషన్ జరుగుతుంది, ఎప్పుడు డామినేషన్ జరగదు? ఈ రహస్యం తెలిస్తే చాలు. ఓకే, పైన చూడండి, వాటర్లోనేమో బాండ్ యాంగిల్ ఎక్కువ అంటాడు, OF2లో తక్కువ అంటాడు. ఎందుకంటే రూల్ నెంబర్ 3 అంటాడు. బాగుంది. మళ్ళీ రెండవ దాంట్లో ఏంటి, H2O ఒకటి OCl2 దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే OCl2కి బాండ్ యాంగిల్ మళ్ళీ ఎక్కువ అంటాడు. మరి OCl2లో క్లోరిన్ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కదా, ఎక్కువనే కదా, ఎక్కువనా కదా? ఎక్కువే. మరి ఎందుకు ఎన్బిఈపిఆర్ అనేది ఇక్కడ వర్తిస్తుంది, పైన ఎందుకు వర్తించదు? సో ఏ కండిషన్స్లో మనకు ఎన్బిఈపిఆర్ వర్తిస్తుంది అనేది ఇప్పుడు కొన్ని ఫ్యాక్టర్ చెప్తాను, చూడండి. దీనికేమో వర్తించదు, దీనికేమో వర్తిస్తుంది.
ఇప్పుడు చూడండి. సరే సార్, OF2 ఒకటి, OCl2 ఒకటి, PCl3 ఒకటి. ఎస్, ఫాస్ఫరస్. సెంట్రల్ ఆటమ్ ఫాస్ఫరస్. మరి ఫాస్ఫరస్లో కూడా క్లోరిన్లే కదా. క్లోరిన్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ రిపల్షన్ ఉండాలా కదా. ఉండాలా లేదా? ఉండాలా. OCl2లో 2 క్లోరిన్లు, కానీ PCl3లో 3 క్లోరిన్లు. 3 క్లోరిన్లు అన్నీ కూడా sp3 హైబ్రిడైజేషన్లే చూడండి. ఆల్ ఆర్ sp3 హైబ్రిడైజేషన్, ఆల్ ఆర్ sp3 హైబ్రిడైజేషన్. మరి OF2లో NBEPR ఉండదు అంటాడు, PCl3లో కూడా NBEPR ఉండదు అంటాడు. ఒక OCl2లో మాత్రమే నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ ఉంది అంటున్నాడు. ఏంది సార్ ఇంత కన్ఫ్యూజన్గా ఉంది అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది. ఎస్, ఇప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. ఎప్పుడు మనం NBEPR పెట్టాలి, ఎప్పుడు మనం NBEPR పెట్టకూడదు. డామినేషన్ అనేది OF2లో నో, OCl2లో ఎస్, PCl3లో మళ్ళా నో. ఏంటి? ఇప్పుడు చూడండి. సెంట్రల్ ఆటమ్ ఆక్సిజన్ చిన్నగా ఉంది, సరౌండింగ్ ఆటమ్ క్లోరిన్స్ ఎక్కువ ఉన్నాయి, లార్జర్. మరి లార్జర్ అటామిక్ సైజు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ లోన్ పేర్స్ అనేటివి చాలా దగ్గరికి వస్తాయి. దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతాయంటే క్లోరిన్లో ఉన్నటువంటి 3 లోన్ పేర్స్, ఈ క్లోరిన్లో ఉన్నటువంటి 3 లోన్ పేర్స్, ఆ లోన్ పేర్స్ ఏంటంటే చాలా దగ్గరికి వస్తాయి. కాబట్టి రిపల్షన్ ఎక్కువ. రిపల్షన్ ఎప్పుడైతే ఎక్కువ అయిపోయిందో అంటే నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ క్లోరిన్ మీద ఎక్కువ ఉన్నాయి, ఈ క్లోరిన్ మీద 3 పేర్స్ ఉన్నాయి, ఈ క్లోరిన్ మీద 3 పేర్స్ ఉన్నాయి, టోటల్ 6 పేర్స్ ఉన్నాయి. కాబట్టి 6 పేర్స్ అన్నప్పుడు ఫైటింగ్ విపరీతంగా ఉంటుంది. ఆ ఫైటింగ్ విపరీతంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే బాండ్ యాంగిల్ ఎక్స్పాండ్ అయిపోతుంది. ఆ పైన ఆక్సిజన్ మీద ఉన్నటువంటి లోన్ పేర్ రిపల్షన్తో చూస్తే ఇక్కడ ఉన్నటువంటి రిపల్షన్ డామినేషన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి అక్కడ వ్యాలెన్సీ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ అనేది ఇన్ఎఫెక్టివ్. అంటే సెంట్రల్ ఆటమ్ చిన్నగా ఉండాలి, సరౌండింగ్ ఆటమ్స్ పెద్దగా ఉండాలి. అంతే కదా. అదే CH4లో చూడు, పర్ఫెక్ట్లీ టెట్రాహైడ్రల్ జామెట్రీ, నో లోన్ పేర్స్. సరౌండింగ్ ఆటమ్స్ కూడా నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అస్సలు లేవు, అందుకే అది పర్ఫెక్ట్లీ టెట్రాహైడ్రల్ 109 degrees 28 minutes. మరి OF2 అన్నప్పుడు ఏంటంటే సెంట్రల్ ఆటమ్ చిన్నదే, సరౌండింగ్ ఆటమ్ కూడా చిన్నది. అది ఇప్పుడు మనకు ఒక పాయింట్ దొరికింది. ఓహో, సెంట్రల్ ఆటమ్ చిన్నగా ఉండి సరౌండింగ్ ఆటమ్స్ కూడా చిన్నగా ఉన్నట్లయితే NBEPR అనేది వర్తించదు. సెంట్రల్ ఆటమ్ చిన్నగా ఉండాలి, సరౌండింగ్ ఆటమ్స్ పెద్దగా ఉండాలి. అటువంటప్పుడు మాత్రమే NBEPR అనేది డామినేట్గా ఉంటుంది, డామినేషన్ అనేది చేస్తుంది. చూడండి, వాటర్లో 104.5 degrees అన్నాం. అన్నిట్లలో sp3 హైబ్రిడేషన్. సో NBEPR డామినేషన్ అనేది VSEPR కన్నా ఎక్కువ ఉంటుంది. సో ద బాండ్ యాంగిల్ ఎఫెక్ట్ ప్రిడామినెంట్లీ డిపెండ్స్ ఆన్ NBEPR. సో NBEPR కనుక అప్లై చేసినట్లయితే దానికి బాండ్ యాంగిల్ ఎక్కువ, VSEPR థియరీ అప్లై చేసినట్లయితే బాండ్ యాంగిల్ తక్కువ. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, OF2 ఆక్సిజన్ సైజు ఎక్కువ, ఫ్లోరిన్ సైజు తక్కువ. కాబట్టి రిపల్షన్ అనేది ఈ ఫ్లోరిన్లో ఉన్నటువంటి 3 ఎలక్ట్రాన్స్, 3 లోన్ పేర్ ఎలక్ట్రాన్స్, ఈ ఫ్లోరిన్లో ఉన్నటువంటి 3 లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ దగ్గరికి రాలేవు, వాటి మధ్య డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి రిపల్షన్ తక్కువ అన్నప్పుడు సెంట్రల్ ఆటమ్ మీద ఉన్నటువంటి లోన్ పేర్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి VSEPR డామినేషన్ ఎక్కువ, అందుకే బాండ్ యాంగిల్ తక్కువ. బాగుంది సార్.
ఇప్పుడు PCl3లో చూద్దాం. ఫాస్ఫరస్ క్లోరిన్ ఇవి సైజు రెండు కూడా ఈక్వల్గానే ఉన్నాయి. ఈక్వల్ అన్నప్పుడు ఏంట్రా అంటే అక్కడ ఏమవుతుందంటే డిస్టెన్స్ కూడా ఏంట్రా అంటే మరీ అంత ఎక్కువ ఉండదు, మరీ అంత తక్కువ ఉండదు. సో రిపల్షన్స్ ఆర్ వెరీ వెరీ లెస్, అంటే రిపల్షన్స్ తగ్గిపోతాయి. రిపల్షన్స్ తగ్గిపోతుంది కాబట్టి నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ అనేది ఉండదు, డామినేషన్ అస్సలు ఉండదు. సరే సార్ ఇంత చెప్తున్నారు కదా, క్లియర్గా సింపుల్గా టక్కున నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ అనేది గుర్తుపెట్టుకునే దానికి ఏమన్నా ఉందా? ఉంది, చూడు. ఇదే మనకు కావాల్సింది. ఎప్పుడు NbEpR అనేది డామినేట్ జరుగుతుంది? కండిషన్ నంబర్ 1, సెంట్రల్ ఆటమ్ స్మాల్గా ఉండాలి, చిన్నగా ఉండాలి. అది కూడా ఎటువంటిది? సెకండ్ పీరియడ్ అయితే బాగుంటుంది. సెంట్రల్ ఆటమ్ సెకండ్ పీరియడ్ ఎలిమెంట్ అయి ఉండాలి. నెక్స్ట్ నంబర్ 2, సైడ్ ఆటమ్ ఏంటి? సైడ్ ఆటమ్ కావచ్చు, సైడ్ ఆటమ్ గ్రూప్ కావచ్చు, ఏదైనా కావచ్చు. లార్జ్ లేదా బల్కి అంటే పెద్దది. వీటిని స్టీరికల్లీ యాక్టివ్ గ్రూప్ అంటారు. SCAG అంటే స్టీరికల్లీ యాక్టివ్ గ్రూప్. మరి లార్జ్ బల్కీ గ్రూప్స్ ఏంటంటే అవి ఇనార్గానిక్ కావచ్చు, ఆర్గానిక్ కావచ్చు. ఒకవేళ ఇనార్గానిక్ అయినట్లయితే థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్ ఉండాలి. చూడండి, OCl2లో O అనేది ఆక్సిజన్ సెకండ్ పీరియడ్ కదా, మరి క్లోరిన్ థర్డ్ పీరియడ్ కదా, ఇనార్గానికే కదా. అందుకే ఫస్ట్ రూల్ సెకండ్ రూల్ అప్లికబుల్ అయింది కదా. అందుకే NbEpR డామినేట్. ఈ బల్క్ గ్రూప్ ఇనార్గానిక్ కాకుండా ఆర్గానిక్ కూడా ఉండొచ్చండి. ఆర్గానిక్ ఏంటి? ఆల్కైల్ గ్రూపు, ఫినైల్ గ్రూపు, ఇటువంటివి ఉండవచ్చు. ఇటువంటివి కనుక ఉంటే వాటిని ఏమంటారంటే SCAG అంటారు. అంటే స్టీరికల్లీ యాక్టివ్ గ్రూప్. అంటే స్టీరిక్ రిపల్షన్ అనేది యాక్టివ్గా, అంటే రిపల్షన్ పెంచేటువంటివి గ్రూప్స్గా ఉంటాయి. కాబట్టి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, సెంట్రల్ ఆటమ్ సెకండ్ పీరియడ్ ఎలిమెంట్ అవుతుందా కాదా? సరౌండింగ్ ఆటమ్ అనేది సెకండ్ పీరియడ్ కాకుండా థర్డ్ పీరియడ్ కానీ, ఫోర్త్ పీరియడ్ కానీ, ఫిఫ్త్ పీరియడ్ కానీ ఎలిమెంట్ అయి ఉండాలి. అంటే దీనికి మళ్ళీ ఏం రావాలా? మనకు పీరియాడిక్ టేబుల్ రావాలా. చూస్తావా, అన్నిటికీ లింకు. ఏవి సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్, ఏవి థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్ అంటే మళ్ళీ మనకు గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ రావాల్సిందే, తప్పదు. సో NbEpR ఎప్పుడు డామినేట్ చేస్తుంది అంటే నంబర్ 1, సెంట్రల్ ఆటమ్ చిన్నగా ఉండాలంటే సెకండ్ పీరియడ్ ఎలిమెంట్ అయి ఉండాలి. నంబర్ 2, సైడ్ ఆటమ్ లేదా సరౌండింగ్ ఆటమ్స్ కావచ్చు, గ్రూప్ కావచ్చు, ఎలా ఉండాలంటే పెద్దగా ఉండాలి, బల్కీగా ఉండాలి. అవేంటి? ఇనార్గానిక్ ఎలిమెంట్స్ కనుక అయితే థర్డ్ పీరియడ్ లేదా థర్డ్ పీరియడ్ తర్వాత నుంచి ఏవైనా ఉండొచ్చు ఆన్వర్డ్స్. ఆర్గానిక్ అయితే ఆర్ గ్రూప్, అంటే ఆల్కైల్ గ్రూప్, మిథైల్ కావచ్చు, ఇథైల్ కావచ్చు, లేదా ఫినైల్ గ్రూప్ కావచ్చు. ఇటువంటివి కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా అక్కడ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ అనేది అప్లికబుల్ అవుతుంది. దీస్ ఆర్ ద కండిషన్స్. అంటే ఇంతవరకు మనం ఎగ్జాంపుల్ చెప్పిన దాన్ని అంతా కూడా ఏంటంటే స్మాల్గా తీసుకొని ఫింగర్ టిప్స్ చేతి మీదనే చెప్పేయచ్చు. ఇప్పుడు మాలిక్యూల్ చూస్తేనే వెంటనే సెంట్రల్ ఆటమ్ సెకండ్ పీరియడ్ అవుతుందా లేదా చూసుకోవాలా. ఉంది, రైట్. సరౌండింగ్ ఆటమ్ సెకండ్ పీరియడ్ కాకుండా వేరే పీరియడ్ ఎలిమెంట్ అయి ఉంది అనుకో, వెంటనే దాన్ని రౌండ్ అవుట్ చేయడం. ఎస్, ఇట్ ఈజ్ అప్లికబుల్ ఫర్ NbEpR. ఇప్పుడు NH3 చెప్పండి, నైట్రోజన్ సెకండ్ పీరియడే కదండి, అవునా? హైడ్రోజన్ ఫస్ట్ పీరియడ్ కదండి. మరి అటువంటిప్పుడు NbEpR ఎందుకు వస్తుంది? రాదు కదా. ఓకే, రైట్. ఈ NbEpRలో మూడవ కండిషన్ ఏంటంటే, ఫస్ట్ కండిషన్ ఏమో సెంట్రల్ ఆటమ్ సెకండ్ పీరియడ్, సెకండ్ ఏమో సరౌండింగ్ ఆటమ్ అనేది థర్డ్ పీరియడ్ ఆన్వర్డ్స్లో ఉండాలి లేదా పెద్ద గ్రూప్ అయి ఉండాలి. మూడవది ఏంటంటే హైబ్రిడైజేషన్, sp3 హైబ్రిడేషనే ఉండాలా. sp3 హైబ్రిడేషన్ కాకుండా వేరే హైబ్రిడేషన్ ఉంటే NbEpR అప్లికబుల్ కానే కాదు. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి.
ఈ 3 కండిషన్స్ తెలిస్తే ఎన్బిఈపిఆర్ తెలుస్తుంది. ఎన్బిఈపిఆర్ ఉంది అంటే బాండ్ యాంగిల్ ఎక్కువ. చూడండి, ఎస్పీ కానీ SP2 హైబ్రిడైజేషన్ కానీ ఉన్నట్లయితే ఎన్బిఈపిఆర్ థియరీ రాదు. BeCl2 చూసుకో, BeCl2 SP హైబ్రిడైజేషన్ సరౌండింగ్ క్లోరిన్లు ఉన్నాయి కదా సార్, రిపల్షన్ ఎక్కువ కదా అని ఎన్బిఈపిఆర్ అప్లికబుల్ అవుతుందా అంటే కానే కాదు. ఎందుకంటే అది SP హైబ్రిడైజేషన్. SP కానీ SP2 కానీ ఉంటే ఎన్బిఈపిఆర్ ఉండదు. నెక్స్ట్ అలానే COCl2 ఫాస్జీన్ COCl2 చూడండి, SP2 హైబ్రిడైజేషన్ 120 degrees. మరి ఇక్కడ ఎన్బిఈపిఆర్ అప్లికబుల్ అవుతుందా? కాదు. ఇప్పుడు క్వశ్చన్ అండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఒబే ద ఎన్బిఈపిఆర్ థియరీ? ఈ క్రింది వాణిలో ఏది ఎన్బిఈపిఆర్ను ఫాలో అవుతుంది అడగొచ్చు. ఏ OCl2, B BeCl2, C COCl2, D ఆల్ ది అబోవ్ అంటాడు. అప్పుడు ఆన్సర్ ఏంటి? OCl2 మాత్రమే. మిగతా ఎందుకు సార్? ఇప్పుడు చూడు, నువ్వు అనొచ్చు సార్ బిఈ బెరీలియం సెకండ్ పీరియడే కదా సార్, ఫ్లోరిన్ థర్డ్ పీరియడ్ కదా సార్, నువ్వు సెంట్రల్ ఆటమ్ ఏమన్నావు సెకండ్ పీరియడ్ అన్నావు కదా సార్, సరౌండింగ్ ఆటమ్స్ ఏంటి థర్డ్ పీరియడ్ లేదా ఆన్వర్డ్స్ అన్నావు కదా సార్. మరి BeCl2లో సెకండ్ పీరియడ్ ఎలిమెంట్ సెంట్రల్ ఆటమ్ ఉంది, సరౌండింగ్ ఆటమ్ థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్ ఉంది. మరి ఎన్బిఈపిఆర్ ఎందుకు ఫాలో కాదు సార్ అంటే హైబ్రిడైజేషన్ ఫాలో కాల. హైబ్రిడైజేషన్ ఉండాలా? SP3 ఉండాలా? SP3 ఉందా? లేదు కాబట్టి ఫాలో కాదు. ఈ 3 నియమాలలో ఏ నియమం పాటించకపోయినా ఎన్బిఈపిఆర్ అనేది వర్తించదు. అది గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి SP3 హైబ్రిడైజేషన్ ఉండాలా, సెంట్రల్ ఆటమ్ సెకండ్ పీరియడ్ ఉండాలా, సరౌండింగ్ ఆటమ్ థర్డ్ పీరియడ్ లేదా దాని నుంచి ఏవైనా ఉండవచ్చు. ఉంటేనే ఎన్బిఈపిఆర్ అనేది వర్తిస్తుంది. అర్థమైంది అనుకుంటా. చూడండి, క్లియర్గా వేసాను నేను. ఎన్బిఈపిఆర్ డామినేట్. నంబర్ 1 సెంట్రల్ ఆటమ్ స్మాల్ ఉండాలా, సెకండ్ పీరియడ్ ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ సైడ్ ఆటమ్ గ్రూప్ లార్జ్గా ఉండాలా, స్టీరికల్లీ యాక్టివ్ గ్రూప్ SAG థర్డ్ పీరియడ్ ఆన్వర్డ్స్. క్లోరిన్ కానీ బ్రోమిన్ కానీ అయోడిన్ కానీ SH కానీ ఎక్సెట్రా ఇవేంటి ఇనార్గానిక్. ఆర్గానిక్ అయితే R గ్రూప్ అంటే మిథైల్ గ్రూప్ కానీ ఇథైల్ గ్రూప్ కానీ ఆల్కైల్ గ్రూప్ అబ్బా, PH COOH NO2 ఎక్సెట్రా. మూడవది SP3. ఈ 3 ఉండాలా. ఉంటే అప్పుడు బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes కన్నా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే SP3 అన్నప్పుడు 109 degrees 28 minutes ఉండాలి, దానికన్నా తప్పనిసరిగా ఎక్కువ ఉంటుంది. ఇది ఓకే, రైట్. ఇప్పుడు ఇది మీకు ఫెస్టివల్ బంపర్ ఆఫర్ ఇస్తున్నా. మాలిక్యూల్స్ దండిగా రాశాను. మీరు చేయవలసిందంతా ఏంటి అంటే ఎందులో ఎన్బిఈపిఆర్ డామినేట్ అవుతుంది, ఎందులో డామినేట్ కాదు. డామినేట్ అయ్యేటివి చెప్పించినామంటే చాలు, ఇంకా మిగిలినవన్నీ రిమైనింగ్ అన్ని కూడా ఏంటంటే డామినేట్ కాదు. ఓకే, ఇది హోంవర్క్. ఇది చేసేసినావు అనుకో, నేను చెప్పిందంతా నీకు అర్థమైనట్లు. ఇది చేయలేదనుకో, మళ్ళీ ఒకసారి వీడియో చూడు, అప్పుడు చెయ్యి. తప్పనిసరిగా చేయాలను. చేస్తేనే హార్డ్ వర్క్ ఈజ్ బుల్లెట్, షూట్ ఇట్ అ టార్గెట్. ఓకే, అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోయినా మళ్ళీ ఒకసారి రివైండ్ చేయండి. రివైండ్ చేసినటువంటి చూడండి, చూస్తే మీకు అర్థమైపోతుంది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్స్ ఒబే ద ఎన్బిఈపిఆర్ థియరీ అనొచ్చు, లేదా ఏ మాలిక్యూల్స్ ఎన్బిఈపిఆర్ను డామినేట్ చేస్తున్నాయనేది అడగవచ్చు, ఏ మాలిక్యూల్ విఎస్సిపిఆర్ థియరీని డామినేట్ చేస్తున్నాయి అనుకోవచ్చు. ఓకేనా? సో ఇది హోంవర్క్ అబ్బా. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, మన మిత్రులని ఎక్కువ మందిని సబ్స్క్రైబ్ చేసుకునేటట్లు చూడండి. కాన్సెప్ట్ నేను చెప్పడం అనేది
చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో మీరు వీడియో చూసిన తర్వాత ఏమనుకోకుండా ఒక లైక్ కొట్టండి, కింద కామెంట్ కూడా పెట్టండి. కామెంట్స్ అస్సలు ఎవ్వరు పెట్టడం లేదు, మంచి మంచి కామెంట్లు పెట్టండి. ఎందుకంటే నేను ఎంతో శ్రమతో నేను చెప్పుకుంటూ ఉన్నాను, మీకోసమే కదా ఇదంతా చేస్తూ ఉంది. కాబట్టి మీరు ఒక మంచిగా కామెంట్ పెట్టినట్లయితే అది నాకు బూస్టు హార్లెక్స్ మాదిరి ఉంటుంది. అబ్బా, నా పిల్లలు చాలా చక్కగా వింటున్నారు, చాలా బాగా చూస్తూ ఉన్నారు అని ఆత్మతృప్తి నాకు కలుగుతుంది, అంతే. సో మీలో నన్ను ఒకరిగా చూసుకున్నారని నేను భావిస్తున్నాను. కాబట్టి మీకోసమే నేను శ్రమించి చెప్తున్నాను. కాబట్టి మీరు లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి, ఎక్కువ మందిని సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ను విలువను పెంచండి. అంతా మీ చేతిలోనే ఉంది. అవునా? మీకు అర్థమయ్యేటట్లు నేను చెప్తున్నానని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఆ మాలిక్యూల్స్ ఏ మాలిక్యూల్స్ NBEPR డామినేట్ అవుతున్నాయో బాగా ఆలోచించి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వీటికి ఆన్సర్ నేను చెప్తా, అప్పుడు నువ్వు చెక్ చేసుకో. ఎస్, స్లోగా పోతామండి, మనము పరిగెత్తాల్సిన అవసరం లేదు. స్లోగా సబ్జెక్ట్ను బాగా కమాండ్ పెంచుకున్నాం. చూడండి, అన్నీ కూడా ఏంటంటే మనం ఏం చేస్తాం, sp3 హైబ్రిడేషన్ టెట్రాయిడ్లా, ఎస్ టెట్రాయిడ్లే కదా, 109°28 minutes కదా బాండ్ యాంగిల్ ఉంటుంది కదా అనుకుంటాం. ఉండదండి, అంత ఆషామాష కాదు అది. అందుకే దీన్ని CSIR అన్నారు. ఓకేనా? ఓకే, సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. మన ఫ్రెండ్స్ని, మన సైన్యాన్ని ఎక్కువ పెంచుకుందాం, అందరికీ ఉపయోగపడదాం, 10 మందికి ఉపయోగపడదాం. సర్వే జన సుఖినో భవంతు.